హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పాతపడ్డ కొద్దీ విలువ పెరుగుతుంది అంటే ఇదే కావచ్చు. దశాబ్దాల కాలం నాటి కేవలం 100 రూపాయల నోటుకు ఏకంగా 50 లక్షలు దక్కాయంటే ఇది మామూలు జాక్ పాట్ కాదు. చలామణిలో లేని పాత నోటుకు అత్యధిక ధర లభించింది. నోటు విలువ 100నే కాదు, ఇప్పుడు పలికిన రేటు మాత్రం 1/2 కోటికి పైగా పలికింది. ఈ వార్త ట్రేడ్ మార్కెట్లో సంచలనం రేపింది. ప్రపంచ మార్కెట్లో కొన్ని వెబ్సైట్లు పాత నోట్లు, నాణాలు కొనుగోలు చేస్తూ ఉంటాయి. పాత నోట్లు, నాణాలకు భారీ విలువ ఉంటుంది. ఆన్లైన్ వేదికగా జరిగే వేలం పాటల్లో పురాతన నగదుకు భారీ విలువ పలుకుతూ ఉంటుంది. పాత కరెన్సీ నోట్లకు ప్రస్తుతం చలామణిలో ఉన్న నోట్ల కన్నా అత్యధిక విలువ ఉంటుంది. పాత కరెన్సీ నాణాల్లో ప్రత్యేకమైన విశిష్టత కలిగి ఉంటే వాటికి విలువ మరింత పెరుగుతుంది. దీంతో ఆ నోటు, ఆ నాణాలు కలిగి ఉన్న వారికి భారీగా డబ్బులు వస్తూ ఉంటాయి. లండన్లో జరిగిన ప్రత్యేక వేలం పాటలో 100 రూపాయల నోటుకు భారీగా ధర పలికింది. వేలంలో 56 లక్షలకు 100 నోటు అమ్ముడైంది. 1950లో భారతీయ రిజర్వ్ బ్యాంకు జారీ చేసిన దీని సీరియల్ నంబర్ HA078400. హజ్ కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లే యాత్రికుల కోసం ప్రత్యేకంగా ఈ నోటును విడుదల చేశారు. బంగారాన్ని అక్రమ కొనుగోలు నుంచి నిరోధించడానికి ఈ నోటును ప్రవేశపెట్టారు. అయితే ఈ నోట్లు భారతదేశంలో చెల్లుబాటు కాకపోవడం గమనార్హం. చేయబడ్డాయి. ఈ నోట్లు భిన్నమైన రంగులో ఉంటాయి. 100 రూపాయల నోటును గల్ఫ్ దేశాలైన యుఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమన్లో ఈ నోట్లు చెల్లుబాటయ్యాయి. అయితే 1961లో కువైట్ ప్రభుత్వం సొంత కరెన్సీని అందుబాటులోకి తీసుకురావడంతో 1970 నుంచి ఈ నోట్లు చలామణిలో లేకుండా పోయాయి. ప్రపంచవ్యాప్తంగా పాత కరెన్సీ నోట్లు విక్రయాలు మరియు వేలంపాటలు చాలా ప్రాచుర్యం పొందాయి. ప్రత్యేకంగా అరుదైన సిరీస్ నంబర్లతో ఉన్న నోట్లు, స్పెషల్ ఎడిషన్ నోట్లు లేదా చరిత్రలో కీలకమైన సంఘటనలతో సంబంధం కలిగిన నోట్లకు భారీ డిమాండ్ ఉంటుంది. ఉదాహరణకు అమెరికా, యూరోప్, జపాన్ వంటి దేశాల్లో పాత కరెన్సీ నోట్ల వేలంపాటలు నిర్వహించబడుతుంటాయి. ఈ వేలంపాటల్లో కొన్ని నోట్లకు వేల కోట్ల రూపాయలు విలువ పలుకుతూ ఉంటుంది. పాత బ్రిటిష్ పౌండ్ నోట్లు, జర్మనీ మార్క్ నోట్లు, అలానే చైనా యువాన్ నోట్లు కూడా సేకరణలో అత్యంత ప్రసిద్ధి పొందినవి. ఈ నోట్లకు ప్రత్యేకమైన ముద్రణ విధానాలు, అరుదైన సీరియల్ నంబర్లు ఉంటాయి. ఇవి వాటి విలువను మరింత పెంచుతాయి. కొన్నిసార్లు చరిత్రలో ముఖ్యమైన వ్యక్తులు లేదా సంఘటనల గురించి ప్రత్యేకంగా ముద్రించిన నోట్లకు కూడా భారీగానే విలువ పలుకుతుంది. ఇవి తప్పక పాత నోట్ల సేకరణలో ఉన్న వారిని దృష్టిని ఆకర్షిస్తాంశ ద్వారా వీటి విక్రయం మరింత సులభమవుతుంది. ఈబే, హెరిటేజ్ ఆక్షన్స్, స్టాక్స్ బవర్స్ వంటి అంతర్జాతీయ వేలంపాట సైట్లు సేకరణదారులకు వీలుగా అరుదైన నోట్లను కొనుగోలు చేసే అవకాశాన్ని ఇస్తున్నాయి. ఈ విధంగా పాత నోట్ల విక్రయాలు ప్రపంచ ఆర్థిక మార్కెట్లో ఒక ముఖ్యమైన భాగంగా మారాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.